అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 7 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి సమస్యలు, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు కూడా మన గురువుగారు శక్తి పూజలు చేయబడినండి. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువు గారిని మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి కొన్ని గ్రహాల ప్రభావం అనేది బలంగా ఉండబోతుంది. అందులో మొదటిది గురువు అంటే బృహస్పతి. మీ రాశికి ఏంటంటే రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడించే విధంగా గురువు మీకు బాగా ఉపయోగపడబోతున్నాడు. అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలు కూడా రేపటి రోజు సాయంత్రానికి వినబోతున్నారు. అయితే కొంత మీకు తెలియకుండా కోపం, ఆవేశం పెరుగుతాయండి. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులే అయినప్పటికీ చిన్న చిన్న విషయాలకే మీకు విపరీతమైన కోపం అనేది రేపటి రోజున రావచ్చు. అలాగే ఆఫీస్లో మీ కింద పనిచేసే వాళ్ళు చిన్న తప్పు చేసినా, లేదంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా, లేదంటే ట్రాఫిక్లో ఎవరైనా కానీ అడ్డం వచ్చినా మీరేంటంటే వెంటనే రియాక్ట్ అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభమండి. ఆ కోపం వలన 2 రకాల నష్టాలు అనేవి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అనవసరమైనటువంటి కోపం, ఒత్తిళ్ల వల్ల రక్తపోటు అంటే బీపీ పెరగడం, నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి సమస్యలు అనేవి మిమ్మల్ని బాగా బాధపెడతాయి. అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే మీరు కోపంలో అన్నటువంటి మాటల వల్ల మీ ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా బాధపడవచ్చు. ఆ తర్వాత మీరు అయ్యో వారిని ఇలా చాలా అనవసరంగా అన్నారని చెప్పి బాధపడినా కానీ ఆ మాటను తిరిగి వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మీరు చేయవలసిన మొదటి పని రేపటి రోజున మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించండి. ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుండి 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాతే మాట్లాడండి. కూల్గా ఉండడం అనేది రేపటి రోజున మీ విజయానికి మూట పెట్టనుకోండి. రేపటి రోజున మీరెంత ప్రశాంతంగా ఉంటే మీకు అన్ని పనులు కూడా రేపటి రోజున సాఫీగా అయితే సాగుతాయండి. మీ కోపమే మీకు పెద్ద శత్రువు కాబోతుంది రేపటి రోజున. ఇక రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక రేపటి రోజున శని భగవానుడు మీ రాశి వారికి చాలా మేలు చేయబోతున్నాడు. అంటే కుటుంబ పరంగా, అలాగే మీ ఇల్లు, అలాగే మీ సుఖం, అలాగే మీకు తగినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో శని భగవానుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు. చాలా లోతుగా రేపటి రోజున ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి విజయాలు ఇవ్వబోతున్నాయి. అలాగే మంచి ఓర్పును నేర్పిస్తాడు. తొందరపడి ఏ పని చేయకూడదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాడు. ఉదాహరణకు మీరు రేపటి రోజున అంటే కొత్త ఇల్లు కొనాలని కానీ, లేదంటే మారాలని అనుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని కాగితాలు, డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది 1-10 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఒక కొత్త బండి కానీ, కొత్త కారు కొనాలనుకున్నప్పుడు అనుకోండి, దాని గురించి కూడా పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మీకు అవసరమా కాదా అని చెప్పి ఆలోచించిన తర్వాతే కొనాలి. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు కదా నేను కూడా కొంటా అని చెప్పి తొందరపడేసి అప్పు చేసి మరి ఏ వస్తువును కూడా కొనుగోలు చేయొద్దండి. అలాగే ఉద్యోగం మారేటువంటి విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అంటే పై అధికారులు మిమ్మల్ని తిడుతున్నారంటే వెంటనే రిజైన్ చేస్తా అని చెప్పి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండాలి. అలాగే శని భగవానుడు ఎప్పుడు కూడా మనల్ని కష్టపెట్టా అని చెప్పి అస్సలు చూడరండి. మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టా అని చెప్పి ఓపికను, సహనాన్ని పరీక్షించా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఈ పరీక్షలో మనకు నెగ్గితే భవిష్యత్తులో మీరు తిరగలేదు ఉండదండి. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే గ్రహాలైనా అసలు మనం మంచి చేసేటువంటి మనకు మంచి చేసేవైనా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. రేపటి రోజున ఏంటంటే మీకు రాహువు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండడం వలన చాలా శుభకరమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు. సాయంత్రం లోపు మీకు తెలియనటువంటి చంచలమైనటువంటి కొన్ని శుభవార్తలు కూడా వింటారు.
మీకున్నటువంటి బద్ధకాన్ని పోగొట్టుకొని రేపటి రోజున చేసినటువంటి పట్టుదలతో పని మీకు విజయాన్ని అయితే ఎగరవేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మాట్లాడేటటువంటి పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజున చాలా సహాయం అనేది అందుకోబోతున్నారు. మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా దైవబలం అనేది రేపటి రోజు మిమ్మల్ని వెన్నట్టే ఉండి రక్షిస్తుంది. అంటే మీకు తెలియకుండా ఒక అదృశక్తి అనేది మిమ్మల్ని రేపటి రోజున కాపాడుతూ ఉంటుంది. సమస్యలు చిక్కున్న చివరి నిమిషంలో ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయడం కానీ అనుకోకుండా ఆ సమస్య నుండి మీరు బయటపడడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే గురువుల యొక్క ఆశీర్వాదాలు, పెద్దల దీవెనలు రేపటి రోజు మీకు బాగా లభిస్తాయి. దైవభక్తి కూడా మీలో బాగా రెట్టింపు అవుతుంది. మీ జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకుంటారు. అలాగే ముందుగా డబ్బు, ఆర్థిక పరిస్థితి రేపటి రోజున మీకు పర్వాలేదన్నట్లుగానే ఉంటుందన్నమాట. అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు, కానీ డబ్బుకు విపరీతమైన లోటు అనేది లేకుండా ఉండదు. అలాగే మీ అవసరాలకు తగిన విధంగా డబ్బు అనేది రేపటి రోజున చేతికి అందబోతుంది. ఖర్చులు కూడా బాగానే పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి కోసం అలాగే వాహనాల రిపేర్ల కోసం ఖర్చులు పెట్టవలసిన అవసరాలు రావచ్చు. అయితే శుభవార్తలు ఏంటంటే అప్పుల బాధతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఈ రాశి వారికి రేపటి రోజున కొంత విముక్తి లభిస్తుందంటే పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్త మార్గాలు అనేది దొరకటం కానీ, మీరు ఎవరికైనా కానీ ఇచ్చిన డబ్బు తిరిగి రావటం కానీ జరిగి రేపటి రోజు జరగబోతుంది. దీనివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇక కెరీర్ అంటే ఉద్యోగం అలాగే వ్యాపార విషయానికి వస్తే కనుక రేపటి రోజు విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు చాలా ముఖ్యమైనటువంటి సమయం అండి. మీరు ఎంత కష్టపడితే ఎంత మంచి ఫలితం అనేది రేపటి రోజున వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి చదివి రేపటికి వాయిదా వేయకుండా అన్ని నిర్ణయించుకోండి. మీరు కష్టపడితేనే మీరు అనుకునే దానికంటే ఎక్కువ మంచి పొజిషన్ అలాగే మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు ముఖ్యమైన విషయాలు నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చినటువంటి అవకాశాలు కూడా వెనక్కి చేజారిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగులు ఉన్న వారికి రేపటి రోజున కొంచెం ఒత్తిడిగా ఉన్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. అలాగే మీకు ప్రమోషన్స్ కానీ లేదంటే జీతం పెంపు లాంటి యొక్క శుభవార్తలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇది అంత సులభంగా ఏది కూడా దొరకనటువంటి కొన్ని సూచనలు రేపటి రోజు తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీరు తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు ఏంటంటే అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఓపికగా మీ పని మీరు చేసుకుంటే అంత మంచిది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి రేపటి రోజున ప్రోత్సాహకరంగా ఉంటుందండి. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు వచ్చిన అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. అలాగే గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్ కూడా రేపటి రోజు కొంచెం మెరుగ్గా నడవటము మీకు కనిపిస్తుంది అనమాట. అంటే కొత్త కస్టమర్లు వస్తారు. అయితే వ్యాపారంలో భాగస్వాములు అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, వారితో చాలా జాగ్రత్తగా రేపటి రోజున ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకునేలా ఉండాలి. లేదంటే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంత నిదానంగా వ్యవహరించడం అనేది మంచిదన్నమాట. ఆవేశపడితే పార్ట్నర్షిప్ దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉందండి. ఇక కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే రేపటి రోజున చాలా సున్నితమైనటువంటి సమయం. రేపటి రోజున మంచి విషయం ఏంటంటే కనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుండి, తల్లిదండ్రుల, అన్నదమ్ముల నుండి, అక్క చెల్లెల నుండి పూర్తి సపోర్ట్ అయితే లభించబోతుంది. వీరు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వాళ్ళు మీకు అండగా నిలబడబోతున్నారు. ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే రేపటి రోజున ఎక్కువ కనిపిస్తుంది, సానుకూలంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనికి కారణం కూడా మీ కోపం లేదా మీ యొక్క ఒత్తిడి కావచ్చు. అలాగే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్త ఏదైనా కానీ మామూలు విషయం అడిగినా కూడా మీరు చిరాగ్గా ఇటువంటివి సమాధానాలు చెప్పవచ్చు. దానివల్ల నన్ను పట్టించుకోవట్లే అని చెప్పి వారు బాధపడవచ్చు. లేదంటే వారు ఏదైనా చెప్తే మీరు ఫోన్ చూసుకుంటూ వినకపోవడం వల్ల నేను చెప్పింది వినడం లే అని చెప్పేసి దాని దగ్గర కొంచెం గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున భార్యాభర్తలు ఒకరొకరు అర్థం చేసుకునేటువంటి సమయం ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. సహనం, ఓపిక రేపటి రోజు మీ బంధాన్ని కాపాడండి రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు. ఆరోగ్యం పరంగా కూడా మీ ఆరోగ్యం రేపటి రోజు పర్వాలేదన్నట్లుగానే ఉంటుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనిపించలేదు. కానీ ఇక ఇందాక మనం చెప్పినట్లుగా కోపం, ఒత్తిడి వలన బీపీ, తలనొప్పి అలాగే నిద్రలేని వంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం యొక్క రేపు శుక్రవారం కాబట్టి దగ్గర మహాలక్ష్మి వారి గుడి ఉంటే చక్కగా అమ్మవారికి ఆ కుంకుమ అష్టోత్తరం చేసుకొని ఇంటికి వచ్చాక కనకదార పాలన చేయడం వల్ల ఇంట్లో మీకు అన్ని రకాల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలిసినా కాండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను
తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.